ఇవన్నీ కూడా యా ఉంటాయి. సో శోభ గారు అన్నయ్య చెప్పండి, భరత్ అన్నయ్య. యా చెప్పండి. సో మీరు ఇంతకుముందు చెప్పిందంటే కేసీఆర్ తో ప్రాబ్లం లేదు, యాక్చువల్ కేసీఆర్ అయితే బాగా చూసుకున్నారు. కేసీఆర్ తో ప్రాబ్లం లేదన్నయ్య, యా ఉన్నదంతా కేటీఆర్, సంతోష్ బాబు, కవితతోనే ప్రాబ్లం ఉండే. ఒకటి నిజం మాట్లాడుకుందాం అన్నయ్య. ప్రకాష్ అన్నయ్య ఉన్నారు లైన్ లో, మేమంతా ఉన్నాము. అయితే విషయం ఏంటంటే 14 ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యమకారులని, ప్రజల్ని, డెవలప్మెంట్ ను తన ఓన్గా తన సొంత మెథడ్ తోని, సొంత తెలివితో ప్లాన్ చేసుకున్నారు కేసీఆర్ గారు. కుటుంబం అంటే ఎప్పుడైతే ఎంటర్ అయిందో, సంతోష్ బాబు లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయిండ్రో, మాలాంటి ఉద్యమకారులను దూరం పెట్టి రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం అనేది కేసీఆర్ గారికి మూడింది. ఎందుకంటే మేము ఒక ఎమ్మెల్యేగా పని చేయలే అన్నా, మేము ఏనాడు కూడా ఒక్క రోజు సుఖపడ్డది లేదు, హ్యాపీగా ఉండదు లేదు. కంటిన్యూ కార్యక్రమాలు ఇచ్చారు కేసీఆర్ గారు. మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, సిసి రోడ్లు కానివ్వండి, ప్రతి కార్యక్రమాన్ని ఒక కార్యకర్త లెక్క పనిచేసిన వాళ్ళము ఎమ్మెల్యేలకు పోటీలో గెలిచినప్పుడు. అంటే రెండోసారి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండ్రో ఉద్యమకారులను పక్కకు పెట్టి సంతోష్ బాబు గారి కుటుంబము ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్ర ప్రజల్ని మర్చిపోయి కుటుంబం ఎంటర్ అయ్యి రాష్ట్రాన్ని పట్టించిన వాళ్ళు రెండోసారి వాళ్ళే. మీరు అన్నట్టుగా నేను అక్కడ ఇప్పటికీ మాట్లాడతా, ఆ ముఖ్యమంత్రి సీటుకు కేసీఆర్ గారే సూటబుల్. కానీ కేసీఆర్ సర్వనాశనం చేసింది ఈ ముగ్గురే. కేటీఆర్ గారు పక్కకుండి కవిత జాగ్రత్త కవిత ఉండి సంతోష్ బాబు జాగ్రత్తలో ఉంటే మాలాంటి ఉద్యమకారులు, ప్రకాశ్ అన్న లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళం, రాజేందర్ అన్న, టైగర్ నరేంద్ర గారు, విజయశాంతి గారు వాళ్ళం, మేమంతా వెంటుంటే తిరుగులేని రాష్ట్రంగా, తిరుగులేని ముఖ్యమంత్రిగా ఎంత పరిపాలన చేసినా నేనేమంటా అంటే ఎంత పరిపాలన చేసినా 10-15 ఏళ్ల తర్వాత ఓటమి అన్నది. ఎన్టీఆర్ ఓడిపోయినాడు, చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల తర్వాత ఓడిపోయినాడు, రాజశేఖర రెడ్డి సరే ఒక్కసారి వచ్చాడు, రెండోసారి ఉంటే ఎట్లా ఉండను. అంటే అప్పటికి పార్లమెంట్ సీట్లు 33 వచ్చిన అసెంబ్లీ సీట్లు తగ్గి 156, ఒక 7-8 సీట్లతోనే ఓడిపోయినాడు. 10 సంవత్సరాల రూలింగ్ తర్వాత కూడా అంత బ్యాడ్ ఏమి ఓడిపోలేదు కేసీఆర్. 39 సీట్లు వచ్చాయి, వాళ్ళకి 64, 39, 4 ఎక్కువ వచ్చాయి అంతే కదా. సెకండ్ టైం 63, 64 నుంచి 88 పోయినాయి, తర్వాత 39. అది కూడా ఎమ్మెల్యేలు మార్పు తర్వాత ఆయన రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ దగ్గర ఉండి కొంత ఏమంటారు అందరికి యాక్సెసిబుల్, అవైలబుల్ గా ఉంటూ వేరే విధంగా ఉండేమో రిజల్ట్. కాంగ్రెస్ కంటే ఒక 2% లోపే కదా కాంగ్రెస్ కంటే. అంటే మన 2% అంటాం కానీ రూరల్ ఏరియాస్ లో 30% బిలో. జిహెచ్ఎంసీలో కేటీఆర్ వల్ల చాలా ప్లస్ అయింది అది. కేటీఆర్ ఉద్యమకారులకు లేకపోతే పాత వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ జిహెచ్ఎంసీలో ఆంధ్ర, నార్త్ ఇండియన్ ఓట్స్ వచ్చింది కేటీఆర్ వల్లనే కదా. సక్సెస్ అయినాడు కేటీఆర్, 20 సీట్లు తెచ్చాడు అవుట్ ఆఫ్ ఒక కాంగ్రెస్, ఒక ఇబ్రాహీంపట్నం తప్ప ఏది గెలవలేదు జిహెచ్ఎంసీలో. అదే మజ్లిస్ సైడ్ కాంగ్రెస్ ఒకటి, గోషమాల్లో అంటే హెచ్ఎండిఏ ఏరియాలో మొత్తం సీట్లు వచ్చాయి కదా, 9 సీట్లు తప్ప అన్ని వచ్చాయి. అంటే మజ్లిస్ సీట్లుగా అది దేవుడికి ఇచ్చినట్టే. 7 సీట్లు ఎవరికి 28 సీట్లు ఉన్నాయి, 28 సీట్లు 19 వచ్చాయి. అది సో చెప్పండి. కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళము ఎప్పుడు మేము పదవులు ఆశించలే, కానీ కేసీఆర్ మాట కోసం ఎదురు చూసిన వాళ్ళం, కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురు చూసిన వాళ్ళం, ఆప్యాయతగా మాతోని మాట్లాడితే చాలా అనుకున్న వాళ్ళం, మేము మంచి కోరుకున్న వాళ్ళం అన్నయ్య. మేమంతా కూడా చాలా మంచి మాట చెప్పింది భరత్ గారు. నేను కూడా అదే చెప్పిన ప్రకాష్ అన్న, ముందు నేను చెప్పింది అదే. మేమే పదవులు ఆశించలేదు, బాబాయ్ ప్రేమనే ముఖ్యం అనుకున్నామని నేను కూడా చెప్పిన. గమనిస్తలేరు మీరు, అది ఇప్పుడు మీరు జాయిన్ అయినప్పుడే నేను నా రిమార్క్ ఏంటంటే దీక్షా దివస్ November 29th ఇది లేకపోతే December 9 స్టేట్మెంట్ లేదు. ఆయన దీక్ష సంబంధించి కారణాలు అలా జరిగింది ఇలా జరిగింది చాలా మంది చెప్తారు. బట్ ఏంటంటే అది టక్కు టమారా, గజకర్ణ, గోకర్ణ విద్యలు, లంగతనం
అన్ని మీరే అంటున్నారు భరత్ గారు. ఇక్కడ కక్కుటవారా గజకర్ణ గోకర్ణ విద్య లేకపోతే రాదు కదా. దీక్ష ఎట్లా ఉంది ఇవన్నీ పక్కన పెడితే దీక్ష మొదలు కాకపోతే దాన్ని మరి ఇక్కడ వాళ్ళు నమ్మినా నమ్మకున్నా అక్కడ అహ్మద్ పటేల్ నమ్మాడు, సోనియా గాంధీ నమ్మింది. ఢిల్లీలో December 7th రోజు అహ్మద్ పటేల్ నేను కాంగ్రెస్ ఆఫీస్ లో కలిశాను. చాలా డేంజర్ గా ఉంది సిచ్యువేషన్ అంటే, అవును మేము చేయబోతున్నాం అని చెప్పాడు. వాళ్ళు నమ్మారు. సరే ఇక్కడ ఏం జరిగినా సరే మొత్తం తెలంగాణ అంతా కదిలింది. ఆ 10 రోజుల్లో చాలా భయపడ్డారు విద్యార్థులు. December 9th అసెంబ్లీ చుట్టుముడితే ఏమైతే ఎన్ని ప్రాణాలు పోతాయని భయపడ్డారు చిదంబరం వాళ్ళు. December కేసీఆర్ గారు ఒకసారి అన్నారు, ఏందా ఇది అంతా లంగలు తయారైన లంగతనం చేయకపోతే సరిపోయేటట్టు లేదంటే నేను మాట అన్నా. సార్ తెలంగాణ పదంలో మొదటి అక్షరం చివరి అక్షరం తీసేస్తే ఏ అక్షరాలు ఉంటాయని అడిగారు. కాబట్టి లంగతనానితోనే గెలవాలనేది కేసీఆర్ గారి సిద్ధాంతం. ముళ్ళుతోనే తీయాలి, తీసిండు. కాకపోతే ఒక్కటి, ఇందాక శోభక్కన్నా రమ్యక్కన్నా నేను కూడా ఆయన ప్రేమను కోరుకున్నారు అందరూ. ఇప్పటి కూడా నాతో భరత్ గారు కొంతమంది ఏమంటారంటే, సార్ జీవితంలో చివరి శ్వాస లోపల ఒక్కసారి కేసీఆర్ గారిని కలిసి ఆయనతో ఒక ఫోటో దిగాలని, ఒక్కసారైనా తాకాలి, ఒక్కసారైనా ఇంత ఫోటో దిగాలని చాలా మంది చెప్తారు. సరే ఆయన యాక్సెస్ చాలా తక్కువ అవకాశం, బర్త్డే రోజు మొన్న అవకాశం వచ్చింది కానీ చాలా మంది అది కూడా ప్రాబ్లం. ప్రగతి భవన్ లో ఇప్పుడు చాలా మందికి ఏం పని ఉండదు కేసీఆర్ తో, జస్ట్ ఒకసారి ఫోటో దిగిపోతే చాలనుకుంటారు. కానీ ఆయనకు ప్రగతి భవన్ లోకి రావడం, సెక్రటేరియట్ లోకి మనుషులు రావడం ఇష్టం ఉండదు. సిస్టమ్ ఫెయిల్ అనుకుంటారు, అంతే కదా. సెక్రటేరియట్ ఎందుకు రావాలి, నా దగ్గర దాకా ఎందుకు రావాలి, ఎమ్మెల్యే దగ్గర వార్డు మెంబర్ మున్సిపల్ వాళ్ళ దగ్గర రావాలి, నన్ను ఎందుకు గెలవాలి అందరూ అని అనుకుంటారు. ప్రజలకేమో ఏం సమస్యలు ఉండవు, జస్ట్ కేసీఆర్ తో ఒక ఫోటో దిగిపోవాలి, సెల్ఫీ దిగిపోవాలి, ఉంటే చాలు జన్మధన్యం అని అనుకుంటారు. ఆయనకి అర్థం కాదు. ప్రగతి భవన్ లోకి ప్రజలు ఎందుకు అడుగు పెట్టాలి, అసలు ముఖ్యమంత్రి నివాసానికి ప్రజలు ఎందుకు రావాలని ఆయన ఫిలాసఫీ. ఆయన మనం చెప్తే అర్థం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండి కూడా కాంగ్రెస్ లో మొదటి నుంచి ఓవరాల్ తెలంగాణ అంతా తిరిగాను నేను. స్పోక్స్ పర్సన్ గా, ఇంప్లిమెంటేషన్ ఇన్ఛార్జ్ గా, ఎక్కడ ఏది ఇచ్చినా కానీ తిరిగినప్పుడు ఇప్పుడు మీరన్నట్టు కేసీఆర్ గారిని మేము కలుస్తామో కలవమో, ఆయన ఫోటో దిగుతామో దిగలేమో, కనీసం మీతో దిగుతానన్నా కేసీఆర్ తోటి దిగినట్టు మేము ఫీల్ అవుతాము. పెళ్లిళ్ళకి పోయినప్పుడు కూడా చాలా మంది సెల్ఫీలు దిగుతారు, చాలా దిగుతారు. పోలికలు చాలా ఉన్నాయి కేసీఆర్. కనీసం మీతోటన్నా కేసీఆర్ గారిని కలిసే అవకాశం వస్తుందో రాదో, మీతోటైనా దిగుతారు చెప్పండి. అయితే అన్నయ్య నేను కూడా ఆ ప్రభుత్వం డిజాల్వ్ అయిన తర్వాత